బ్రదర్ ఏం సంగతి ఏమనిపిస్తుంది ఏం చెప్తున్నారు మొత్తానికి జోస్ కేసీఆర్ గారి హోలాహలం చూశారు కదా. ఇక్కడ ఉన్న ఈ బయట ఉన్న జనాలు కానీ ఇక్కడ ఉన్న హడావిడి కానీ ఇదంతా మేమంటారు అన్న ఏఐ కాదన్న ఒరిజినల్ అన్న జనాలు అదే చెప్తున్నాను. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏఐ అంటే బాగా ఇష్టం ఇప్పుడు, అందుకని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న కోలాహలం కానీ మరి కాసేపట్లో మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ వస్తున్నారు. ఆయనని కల్లారా చూడాలని చెప్పి ఎన్నో నెలల నుంచి చూస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మేము చాలా సంతోషంతో చెప్తున్నాము. రెండేళ్లలోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వ్యతిరేకత అనేది పబ్లిక్లో తెలిసింది. రెండేళ్లలోనే తెలిసింది చాలా అనేది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పెట్టుకున్నట్టయితే ఈయనకి అందాల పోటీలు, ఆ గ్లోబల్ సుమీదు, ఫుట్బాల్ మ్యాచ్లు తప్ప ఆయన దేనికి పనికిరాడన్న. ఈ పైసలు పెట్టుకుంటా, ఈ తమాషాలు చేసుకుంటా, ఈ టీఆర్పీ షోలు పెట్టుకుంటా రెండేళ్ళు టైంపాస్ చేసిండు. సర్పంచులు కూడా ఆల్రెడీ వ్యతిరేకత అనేది గ్రామాలలో గ్రామస్థాయి నుంచి కూడా వచ్చింది. అతి త్వరలోనే మళ్ళీ చూపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఇవాళ ఈ యొక్క 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి వైఫల్యాలు స్పష్టంగా తేలిపోయినాయి. వాళ్ళ యొక్క వైఫల్యాల మూలంగానే ప్రజలంతా కూడా తిరగబడుతున్నారు అనేది తేలిపోయింది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళొక ఉద్యమం రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఆలోచన చేయాలి. ఇప్పటికీ వారు పరిపాలన పైన దృష్టి పెట్టలేదు, పాలన గాలి కొదిలేసిండ్రు. వీళ్ళు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆ దిశగానైనా ఆలోచన చేయాలి. తప్పకుండా ఇప్పటికీ ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చే దిశానిర్దేశం, నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ కాజు కోసం అయితే కొట్లాడినామో నీళ్లు నిధులు నియామకాలు, ఇలా ఆ నీళ్ల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి మళ్ళొకసారి వచ్చింది. మరొకసారి 2.0 జల ఉద్యమం రాబోతా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆనాడు 2003లో మరి రాజోలి బండాస్కి సంబంధించి ఆనాడు తూములు మరి ముయ్యాలని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే 45 రోజుల పాదయాత్ర చేసిండో, మళ్ళీ ఇవాళ అదే యొక్క మహబూబ్ నగర్ రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయకపోవడం, ముఖ్యంగా దాదాపుగా 45 టీఎంసీలు ఏపీకి దారదత్తం చేసే ఒక ఉద్దేశాన్ని మరి ఇవాళ ఎండగట్టబోతా ఉన్నాము. ఇవాళ నీళ్ల కోసం మరొక పోరాటం జరగబోతా ఉన్నది. అది మళ్ళీ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండబోతున్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. పార్టీ అంతర్గత సమస్యలకు సంబంధించి ఈ మధ్యలో చూస్తున్నారు మీ పార్టీ నేతలే మీరు అంశము స్పష్టంగా అర్థమైంది. ఇలా కవిత గారి చర్చ ఏమైనా తెరపైకి వస్తుంటే ఒక్క నయా పైసా కూడా, అంటే గింత ఎంటికంత మంది కూడా చర్చ జరగదు. ఎందుకంటే అది అయిపోయింది. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసినాం కాబట్టి కవిత గారిని ఆ చర్చకు తావే లేదు. ఈ కార్యవర్గ సమావేశంలో మా పార్టీ పునర్నిర్మాణం దిశగా, అదేవిధంగా భవిష్యత్తు అధికారానికి రావడానికి ఎట్లాంటి కార్యాచరణ ఇచ్చే దిశగా మరి కేసీఆర్ గారు ఇవ్వబోతా ఉన్నారు. ఇలా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి దాని గురించి చర్చ ఉండబోదు అనేది మాకున్న సమాచారం. రైట్, దానికి ఏంటి అసలు నిజంగా మెయిన్ ఎజెండా ఏంటి? అలా తెలంగాణకు జరుగుతున్న జలదోపిడి గురించి, ముఖ్యంగా ఈ జలదోపిడి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి బరకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను మరి దాన్ని మార్చి ఇవాళ నల్లమల్ల పేరు మీద మరొక నీళ్ళ దోపిడికి మరి తెరలేపింది. కాబట్టి ఆ అంశాల పట్ల స్పష్టంగా మా నాయకుడు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతారు. భవిష్యత్తులో మరొక నీళ్ల ఉద్యమానికి మహబూబ్ నగర్ వేదిక కాబోతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా వేదిక కాబోతుంది. దానికి సంబంధించిన అంశాలే ఇలా కార్యవర్గంలో చర్చించబోతా ఉంది.